చాలా సంవత్సరాల తర్వాత రాహుల్ తన మామయ్య ఇంటికి వచ్చాడు. ఆ ఇల్లు చాలా పాతది, చాలా పెద్దది, పెద్ద హవేలీలా ఉంటుంది. పడుకునే ముందు మామయ్య ఒక హెచ్చరిక చేశాడు. మూడో అంతస్తులో ఉన్న తలుపు ఎప్పుడూ తీయొద్దు. అర్థమైందా? అది విని రాహుల్ చాలా ఆశ్చర్యపోయాడు. కానీ ఎందుకు అని మాత్రం అడగలేకపోయాడు. అర్ధరాత్రి గాలి వీస్తూ గడగడలాడే శబ్దాలు, కర్రల మాదిరిగా మోగే అడుగుల శబ్దాలు రాహుల్‌కి వినిపించాయి. అతని నిద్ర పారిపోయింది. అతను ధైర్యం చేసి టార్చ్ పట్టుకొని పై అంతస్తుకి వెళ్ళాడు. మూడో అంతస్తు తలుపు దగ్గరికి చేరుకున్నాడు. తాళం వేసి ఉంది. కానీ లోపల నుంచి ఏదో కొంచెం కదిలినట్టుగా శబ్దాలు వినిపించసాగాయి. లోపలెవరైనా ఉన్నారా? అని రాహుల్ మెల్లగా అడిగాడు. లోపల నుంచి సమాధానం తప్ప నన్ను బయటకి తీసుకెళ్ళు. చాలా ఏళ్లుగా ఇక్కడ బంధించబడ్డాను. రాహుల్‌కి చెమటలు పట్టాయి. ఇది నిజమా? లేక నా ఊహలా? అని అనుకున్నాడు. రాహుల్ తాళం తీయగానే తలుపు గీయమని తెరుచుకుంది. లోపల ఖాళీ గది. కానీ నేల మీద ఎవరో కూర్చున్నట్టు పాదముద్రలు కనిపిస్తున్నాయి. రాహుల్ వెనక్కి తిరుగుతుండగానే ఒక్కసారిగా తలుపు స్వయంగా గుద్దుకుంటూ మూసుకొని పోయింది. మామయ్య గొంతు బయట్నుంచి వినిపించింది. అదే తప్పు నేను చెయ్యొద్దని చెప్పాను. ఇప్పుడు నువ్వు ఆ గదిలో శాశ్వత నివాసివి. బందీవైపోయావు అంటూ.